వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాన్యః పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. బృహదారణ్యకోపనిషత్తు 2వ అధ్యాయము 5వ బ్రాహ్మణము. 5వ బ్రాహ్మణములో 13వ సంపుటాన్ని చూడండి. ఇదం మానుషం సర్వేషాం భూతానాం మధ్వస్య మానుషస్య సర్వాణి భూతాని మధు యశ్చాయం అస్మిన్ మానుషే తేజోమయో అమృతమయః పురుషో అయం ఏవ సా యో అయం ఆత్మ ఇదం అమృతమిదం బ్రహ్మేదం సర్వం. ఈ ప్రసంగాన్ని ఇక్కడ పెట్టేసి యోగ దర్శనం ప్రకరణం నడుస్తున్నది. సాక్షాత్కార ప్రకరణములో అక్కడ చెప్పబడుతున్నది ఏంటంటే, పతంజలి మహర్షి చెప్పినటువంటిది, పురుష ఏవ తం ప్రత్యయం స్వ ఆత్మావలంబనం పశ్యతి తథా యుక్తం విజ్ఞాతారం అరే కేన విజానీయాత్. ఇది దీని అభిప్రాయం ఏంటంటే, జీవాత్మ గురించి నడుస్తున్నట్టు సాక్షాత్కార ప్రకరణంలో దేహమును దేహిని వేరు చేసి చూపిస్తున్నటువంటి దాంట్లో ఇప్పుడు మనం కూడా అదే ప్రకరణంలో ఉన్నాము, రోజు చెప్పుకుంటున్నాము. కాబట్టి ఈ వ్యాస మహర్షి ఏమంటున్నాడంటే, స్వ ఆత్మ ఆలంబనం. ఆలంబనము అంటే ఆశ్రయించి ఉండడం. ఇప్పుడు ఏ రకంగానైతే మనము 84 లక్షల జీవరాశులు పృథ్వీని ఆశ్రయించి ఉంటున్నాము, పిల్లలు తల్లిదండ్రిని ఆశ్రయించి ఉంటున్నారో, గురువును శిష్యులు ఏ రకంగా ఆశ్రయించి ఉంటున్నారో, ఆ విధముగా ఆత్మ దేహమును ఆశ్రయించి ఉండటం, ఈ భాష ఎంతవరకు సమంజసం? అర్థం కాలేదా? పెద్దలను ఆశ్రయించడం సమంజసమేనండి, గురువు శిష్యుని తల్లిదండ్రుని సంతానం. కానీ అమ్మగారు తొందరపడకపోతే మంచిదేమో. ఇక్కడ ప్రసంగం ఏంటంటే, ఆశ్రయం ముందా, ఆశ్రయించేవారు ముందా, తల్లిదండ్రి ముందా, సంతానం ముందా, గురువు ముందా, శిష్యుడు ముందా, దేవుడు ముందా, జీవుడు ముందా? దేవుడే ముందండి. మరి తొందరపడ్డారు కదా మొదట. అందుకని వినాలి, ప్రసంగం పూర్తిగా వినాలి. ఏంటంటే ఏమంటారు, ఆశ్రయించేటువంటి వారికి ఆశ్రయం దొరికితే ఆశ్రయిస్తారు, కానీ ఆశ్రయం దొరకకపోతే ఎలా ఆశ్రయిస్తారు? భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే, పురుష శరీరం నుండి శుక్రకణము బయటకు వచ్చాక ఆ శుక్రకణాన్ని తీసుకెళ్ళడానికి స్త్రీ శరీరం నుంచి అండము విడుదల చేసి ఆ అండం వచ్చి ఈ శుక్రకణాన్ని తీసుకెళ్ళజేస్తుండడం. అర్థమవుతుందా? మన ఇంటికి కొత్త చుట్టాలు ఎవరైనా వస్తే, గొప్పవారు ఎవరైనా వస్తే మనం ఏమనుకుంటామంటే, వారిని అక్కడికి వెళ్ళి విమానం ఎయిర్పోర్ట్కి వెళ్ళి
రైల్వే స్టేషన్కి వెళ్ళి, బస్ స్టేషన్కి వెళ్ళి, అక్కడికి వెళ్ళి తీసుకురావడం జరుగుతుందా లేదా? ఎదుర్కోలు చేయడం. వివాహం అవును, వచ్చి వివాహం జరుగుతుంది. చేసుకున్నటువంటి ఆ యొక్క వరుణ్ణి కూడా ఎదుర్కోలుగా, పెళ్లి చేసుకోవడానికి వస్తున్నటువంటి వరుణ్ణి ఎదుర్కోలుగా తీసుకెళ్ళడం, దంపతిని ఎదుర్కోలుగా ఇల్లు నింపుకోవడం కనబడుతుందా? దంపతులు ఎవరైతే వివాహం అయిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా భార్యాభర్తలు వారు పురుషుని యొక్క ఇంటికి వస్తున్నప్పుడు ఆ ఎదుర్కోలుగా జులుస్ తీసుకెళ్తారా లేదా? తీసుకెళ్తారా సరే. అది ఆ రకంగా ఈ ఎదుర్కోలు భాష అనేటువంటిది ఈ గర్భంలో జరుగుతున్నటువంటి ఈ రహస్యాన్ని బయట ఆవిష్కరించడం జరిగింది. అందు గురించి భగవంతుడు ఏం చేస్తున్నాడు? ముందు ఆత్మను పంపించి గూడు అల్లుకో చేస్తున్నాడు. ఈ రహస్యాన్ని పట్టు పురుగు, సాలె పురుగు తాను ముందు ఉండి తన చుట్టూ అల్లుకోవడం కనిపిస్తుందా లేదా? మాట్లాడారు పొద్దున కనబడుతుందా? అదే అందుకని ఈ యొక్క రహస్యం ఇక్కడ వ్యాస మహర్షి, స్వామి బ్రహ్మముని గారు చెప్తున్నటువంటిది ఏంటంటే ఆత్మ దేహమును ఆశ్రయించి ఉండడం అనేటువంటి భాష సరైనటువంటిది కాదు. ఆత్మను శరీరాన్ని వేరు చేస్తుండడం. ఇప్పుడు ఈ బృహదారణ్యకోపనిషత్తు ప్రకరణంలో మనకు చూపిస్తున్నటువంటిది ఏంటంటే కర్మఫలమును ఆశ్రయించి, ఇప్పుడు ఏంటంటే భగవంతుడు వికారాలను వదలడానికి తాపత్రయపడుతూ మనల్ని నడిపిస్తున్నటువంటిది వికార వేగం మనల్ని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి వికారాలను వదలడానికి పోవడం. ఆకలి దప్పికలు ముందు మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి ఆకలి దప్పికలను తీర్చుకోవడానికి తాపత్రయపడటం. తాపత్రయం ముందా ఆకలి దప్పికలు, వికారాల వేగాలు అనేటువంటివి ఆ కారణం ముందా? వికారాల వేగాల ముందు. అది ఆ కర్మఫలం అనేటువంటిది జీవాత్మను ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఆ భగవంతుడు ఆ కర్మఫలానికి ప్రభావితం చేస్తున్నాడు జీవాత్మను. ఆ జీవాత్మ తాపత్రయపడుతూ పురుషుని శరీరం నుండి బయటకు వచ్చింది. ఇక స్త్రీ గర్భాశయానికి తీసుకెళ్ళడానికి ఎవరు తీసుకెళ్ళాలి అంటే అక్కడి నుంచి అన్నం రప్పింపజేసి ఆ అన్నంలో ఈ జీవాత్మను కూర్చుండబెట్టి గర్భాశయంలోకి తీసుకెళ్లడం జరుగుతుంది. అర్థమవుతుందా లేదా? అవుతుంది ఆచార్యజీ. ఇంత సునియోజితంగా జరుగుతున్నటువంటిది. ఇప్పుడు సాక్షాత్కార ప్రకరణంలో దేహమును ఆశ్రయించి ఉన్న దేహి అన్న దాని ఈ భాష ఎంతవరకు సరైనటువంటిది? ఈ భాష ఎంతవరకు సరైనటువంటిది? భాషను విప్పండి. భాషను విప్తేనే భావం అర్థమవుతుంటది. దేహాతీత దేహి అంటే నేను ముందా నాది ముందా? నేను ముందు. నాది ముందే అయితే ఏమవుతుంది? నాది ముందు అంటే నాది ముందు ఉంటుంది, తర్వాత నేను ఉంటా. కానీ నేనున్న తర్వాత నాది వస్తుంది. నేనుంటేనే నాది వస్తుంది. ముని గారు తొందరపడుతున్నారేమో. లేదా మరి నాది ముందుంటే నేను ఉంటానంటే కాదు కదా. నేనుంటేనే నాది వస్తుంది. ఇలా సరిగా మాట్లాడాలి. నేను అనేటువంటి అస్తిత్వం, ఉనికి ముందు ఉనికి కావాలి. ఆ ఉనికి ఉంటేనే కదా మన ఇల్లు తీసుకోవాలనుకున్నా ఇల్లు వెతకడానికి పోయేది. మరి లేదా మన సొంతంగా కట్టుకోవాలన్నా స్థలం ఎంచుకొని దాంట్లో కట్టిన ఇష్టానుసారంగా ఏ గది ఎక్కడ ఉండాలనేది మన ఇష్టానుసారంగా మనం కట్టుకుంటామో లేదా? ఇది భగవంతుడు చూపిస్తున్నటువంటిది. అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే భగవంతుడు చెప్తున్నటువంటిది జీవాత్మను ముందుగా పంపించి ఈ యొక్క శరీరంను తయారు చేసుకోజేయడం. దీని ద్వారా ఏంటంటే జీవాత్మ దేహమును ఆశ్రయించలేదు అనేటువంటిది రహస్యం.
అందుకని ఇక్కడ సాక్షాత్కారం చేసుకునేటప్పుడు దేహము నాది, నేను దేహమును కాదు, దేహము వేరు, దేహి వేరు. మనం ఇక్కడ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి దాంట్లో ఆచార్య అది జీవాత్మ దేహమును ఆశ్రయించలేదు అని అనకుండా దేహం వచ్చింది కాబట్టి శరీరం తయారైందని చెప్పొచ్చునా? మళ్ళీ చెప్పండి. ఇప్పుడు మీరేమంటే జీవాత్మ దేహమును ఆశ్రయించలేదు, కానీ జీవాత్మ వచ్చింది కాబట్టి దేహం తయారైంది. అంతే కదా. అది అది ఆ రహస్యం. ఇప్పుడు భగవంతుడు చూపిస్తున్నాడు కదా, ఇంట్లోకి చుట్టాలు వచ్చారంటే ఇల్లంతా కడిగి శుభ్రం చేయడం, మరి మంచి పిండి వంటలు, రుచికరమైనటువంటి వంటలు చేయడం దేనికంటే చుట్టాలు వచ్చారు, పండుగ అవుతుంది కాబట్టి, వాళ్ళు వచ్చారు కాబట్టి ఇది తయారవుతుంది. అంతే. మట్టి ఉంటేనే బొమ్మ తయారవుతుంది, మట్టి లేనప్పుడు బొమ్మ తయారు కాదు కదా. అందుకని మళ్ళీ మీ భాష వేరే అమ్మగారు. మట్టి ఎలా ఉండాలి? పొడిగా ఉండాలా, రాళ్ళుగా ఉండాలా, ఏది ఉండాలనేటువంటిది ఆ తయారయ్యేటువంటి విధానాన్ని తయారు చేసేవారు ముందుండాలా, మట్టి ముందు ఉండాలా? తయారు చేసేవాడు ఉంటేనే మట్టి. దేవుడు ముందా, సృష్టి ముందా, జీవుడు ముందా, దేహం ముందా? ఇప్పుడు హోమాచార్య తెలియక చాలా మంది గర్భంలో శరీరం తయారైన తర్వాత జీవాత్మ వస్తుంది అనేది అభిప్రాయంలో చాలా మంది ఉన్నారు అన్నట్టు. అదే ఆ రహస్యం విప్పడానికి ఇదంతా చెప్పుకొచ్చింది. అది ఏంటంటే నెలలో వస్తుంది, ఈ నెలలో ఆ నెలలో ఆత్మ తర్వాత వస్తుంది అనేది అది చాలా మంది విశ్వాసం, మూఢ విశ్వాసం. ఆ భ్రాంతి ఎక్కడి నుండి మొదలైంది అంటే ఋగ్వేదము 10వ మండలము 125వ సూక్తము 8వ మంత్రం మొదటి చరణం, అహమేవ వాయువివ ప్రభామి ఆరభమానా అనేటువంటి ఈ యొక్క మంత్రాంశం యొక్క అంతరార్థాన్ని అర్థం చేసుకోలేని కారణంగా ఈ భ్రాంతి మొదలైంది. అక్కడ ఆ మంత్రాంశంలో చెప్పబడింది ఏంటంటే, గర్భంలో ఉన్నప్పుడు నువ్వు తల్లి తీసుకునే శ్వాసతో నువ్వు బ్రతికావు, తల్లి చూపుతోటి, తల్లి ఆలోచనతోటి, తల్లి తినేటువంటి ఆహారం మీద నువ్వు ఆధారపడి ఉన్నావు. ఇప్పుడు ఈ గర్భం నుంచి బయటకు వచ్చాక నువ్వు బ్రతకడానికి మూల ఆధారమైనటువంటి ఈ ప్రాణం అనేటువంటిది వాయువుతో ముడిపడి ఉన్నది. ఈ వాయువు రూపంలోనే నేను నీ యొక్క లోపలికి వస్తున్నాను. కాబట్టి ఇక నువ్వు శ్వాస తీసుకో, ఈ శ్వాస తీసుకుంటే నీ జీవితం ఆరంభం అవుతుంటది. నీ శ్వాస, నీ ప్రాణం, నీ జీవితం. ఇది ఇక్కడ ఉన్నటువంటి అంతరార్థం. ఎందుకంటే గర్భంలో ఉన్నప్పుడు తల్లి తోటి పేగుబంధాన్ని ముడిపెట్టడం జరిగింది. గర్భం నుంచి బయటకు వచ్చాక పేగుబంధం అనేటువంటి తెంచడం జరిగింది కాబట్టి ఏ ఆధారం లేకుండానే నీకు నీవే శ్వాస తీసుకోవాలి, నీకు నీవే చూడాలి, నీకు నువ్వే వినాలి, నీకు నువ్వే ఆలోచించాలి, నీ జీవితం నీది అనేటువంటిది భగవంతుడు అప్పజెప్పేటువంటి ఈ రహస్యం అర్థం కాక దేహం ముందున్నది, తర్వాత జీవాత్మ వచ్చింది అనేటువంటి దాంట్లో ఈ భ్రాంతిలో ఉన్నారన్నట్టు, సరైనటువంటి అవగాహన లేకుండా. వీరే కాదు, పెద్ద పెద్ద ధురంధరులైనటువంటి విద్వాంసులు సైతం ఈ అభిప్రాయంతో ఇక్కడ తప్పుదోవ పడుతున్నారు. అందు గురించి ఆత్మ ముందు రావడం, భగవంతుడు చూపిస్తున్నటువంటి దృష్టాంతం ఏంటంటే అక్కడ గర్భంలో జరిగేటువంటి రహస్యమే ఇక్కడ బడికి పంపిస్తున్నటువంటి పిల్లవాడిని ముందు చదివిస్తున్నాడు, తర్వాత పాస్ చేస్తున్నాడు. కూలి పనికి వెళ్ళినటువంటి వ్యక్తిని ముందు అతనికి ఆకలి దప్పికలు పుట్టించి పొట్ట చేత పట్టుకొని నడిపించాడు, అక్కడ పని చేసిన తర్వాతనే పారితోషికం ఇప్పిస్తున్నాడు. ఉపాధ్యాయుడు తన అధ్యాపన వృత్తి చేసిన తర్వాత అతనికి జీతం ఇప్పిస్తున్నాడు. ప్రతి ఒక్కరికి ఒకటి ముందు పని చేసిన తర్వాత, ముందు జరిగిన తర్వాత నువ్వు ఎట్లా చేస్తావు తదనుగుణంగా. అందు గురించి కర్మ పురుషార్థం అనేటువంటిది ముందు, ఆ తర్వాతనే పారితోషికం. అదే రూపకంగా భగవంతుడు ముందు, ఆ తర్వాతనే అతని జ్ఞానంతో ఈ యొక్క సృష్టి వ్యవస్థ జరగడం. ఈ యొక్క జీవాత్మ యొక్క ప్రారంధం అనుసరించియే ఈ స్త్రీ పురుష దేహంను ఎందుకు ఆశ్రయించాలి, అది ఆ ప్రారంధం, ఆ కర్మఫలం అనేటువంటిది.
ఆ కర్మఫలం ఆధారంగానే పురుషుడు మాత్రమే తేలికగా ఉండడం, స్త్రీ మాత్రమే ఈ యొక్క రజస్వల అనేటువంటి దాంతో మరియు సంతానాన్ని గర్భంలో పెంచి పోషించడం మరియు ప్రసవింపజేయడం మరియు పిల్లలను అది పాలిచ్చి పెంచి పెద్ద చేయడం అంత తల్లికి బాధ్యత అప్పగిస్తున్నాడు. మరి ఒకసారి ఒకవేళ స్త్రీలో ఉన్న ఆత్మ పురుషుల్లో ఉన్న ఆత్మ రెండు సమానమే అని అన్నప్పుడు కర్మఫలాన్ని లెక్క చేయనటువంటి పరిస్థితిలో మరి ఒక స్త్రీయే ఎందుకు బాధపడాలి? స్త్రీయే ఎందుకు పిల్లలతో కట్టుబడి ఉండాలి? ఒక సంతానాన్ని స్త్రీ కన్నప్పుడు రెండవ సంతానాన్ని పురుషుడు కనొచ్చు కదా? లేదా స్త్రీయే కన్నప్పుడు మరి పురుషుడు పాలిచ్చి పెంచి పోషించి చేయొచ్చు కదా? అది కాదు. భగవంతుడు మొత్తం ఈ పృథివీకే జీవరాశులను అన్నింటినీ అప్పగించినట్టుగా ఈ సంతానాన్ని స్త్రీకి అప్పగించాడు. అందుకే తప్పుడు వ్యవహారంలో స్త్రీనే హెచ్చరిస్తున్నాడు ఆ తిట్ల ద్వారా. గమనిస్తున్నారా లేదా? అయ్యో కొడుకా, అయ్యో కొడుకా నీకు ఇట్లా జరిగిందా అని చెప్పేసి తప్పు చేసినటువంటి పిల్లలనేమో కొడుకా అనిపిస్తున్నాడు. కనిపించినటువంటి తల్లిని మాత్రం మొహం చూడని తిట్లు తిట్టేస్తున్నాడు. అంటే తల్లిని హెచ్చరిస్తున్నాడు కదా. అంటే ఈ యొక్క పిల్లల పెంపకం తల్లిదే. అందుకే శ్రీకృష్ణుడు సైతం భగవద్గీతలో సంబోధించేటప్పుడు ఏ కౌంతేయ ఓ కుంతి పుత్రుడా, మరి యుద్ధం అంతా అయిపోయిన తర్వాత సంబోధిస్తుంటాడు. హే గాంధేయ ఓ గాంధారి పుత్రుడా, గాంధారి నందనుడా. కర్ణుడిని సంబోధిస్తుంటారు సూతపుత్రుడా. పుట్టింది కుంతికే, కానీ పెరిగింది పరిచయం అయింది ఆ యొక్క రథసారథి ద్వారా. కాబట్టి ఆ సూత్రాలను పట్టుకునేటువంటి పగ్గాలను పట్టుకునేటువంటి ఓ సూతపుత్రుడా అని చెప్పేసి కర్ణుడిని అనడం. ఈ యొక్క శ్రీకృష్ణుని ఏమంటారు, శ్రీకృష్ణుని కూడా సంబోధిస్తుంటారు కదా. నందకిషోరు అంటాడు. నందకిషోరుడు అది దాన్ని ఏమంటారు, ఆ ఊరు పేరు వాళ్ళు ఉండేటువంటిది నందనవనమో ఏదో ఉంటుంటది. అది గుర్తుకొస్తలేదు సార్, గుర్తుకొచ్చినప్పుడు చెప్తాను. అయితే ఇక్కడ ఏంటంటే జీవాత్మ ముందుగా రప్పింపజేయడం. ఇప్పుడు ఆకలేస్తుంది అన్నప్పుడు పిల్లలను తల్లి దగ్గరికి రప్పింపజేయడం, తల్లిని అడగడం, అమ్మ ఆకలేస్తుందని. ఆ తల్లి వారికి చిన్న పిల్లలు అయితేనేమో పాలు ఇవ్వడం, లేదంటే కొద్దిగా పెద్దవాళ్ళు అయితేనేమో వాళ్ళకు అన్నం వడ్డించడం. ఈ రకంగా వీళ్ళలో ముందు ఆకలి పుట్టించి ఆ ఆకలి తాపత్రయానికి నడిపింపజేయడం. జీవాత్మ పురుషుని శరీరం నుంచి రావడం, తర్వాత స్త్రీ గర్భంలోకి వెళ్ళిన తర్వాతనే పిండం తయారు కావడం, ఎదగడం. ఇది మనకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. అందు గురించి ఇక్కడ వ్యాస మహర్షి బ్రహ్మముని గారు చెప్తున్నటువంటి దాంట్లో అది ఆలంబనము అనేటువంటిది భాష సరైనటువంటిది కాదు అనేటువంటిది సారాంశం. యాత్ర ముందా యాత్రికుడు ముందా? యాత్రికుడు. అందుకని అక్కడ చూపిస్తున్నటువంటిది ఏంటంటే జీవాత్మనే ముందు రప్పింపజేయడం. అందు గురించి సాక్షాత్కారంలో ఆలంబనం అనేటువంటిది భాష సరికాదు. ఇది పదే ఎందుకు చెప్పడం జరుగుతుంది అని అంటే గుర్తు పెట్టుకోవాలి. గుర్తు పెట్టుకుంటేనే తెలుస్తుంది. మనం ఇప్పుడు మా ప్రభాకర్ గారు అంటున్నారు కదా, వాళ్ళు ఎంతమంది చెప్తున్నటువంటిది అది భ్రాంతి అనేటువంటిది ఈ ప్రసంగంలో మనకు తెలుస్తుంది. ఈ ప్రసంగంలో అంతరార్థాన్ని గ్రహించాలి కాబట్టి పదే చెప్పడం జరుగుతుంది. బాలరాజు గారు, పురుషుని శరీరం నుండి గర్భాధానం కోసం స్త్రీ గర్భాశయానికి వెళ్తున్నటువంటి జీవాత్మ పురుషునిలోకి ఎట్లా వచ్చింది? అన్నం నుండి వచ్చేసాము. అది చెప్పగలగాలి. ఈ అన్నం నుండి మాత్రమే వచ్చింది. ఎందుకంటే మనల్ని కనేటప్పుడు తండ్రి శరీరం నుండి ఒకటే జీవాత్మ వచ్చినప్పుడు
మరి పెరిగి పెద్దవాళ్ళై పెళ్లి చేసుకున్న తర్వాత ఇంతమంది సంతానాన్ని కనేటప్పుడు ఇంతమంది సంతానం రూపంలో ఉన్నటువంటి ఆత్మ ఎలా వచ్చింది? ఆత్మలన్నీ పురుషుని శరీరంలోకి ఎలా వచ్చాయి అంటే అన్నం ద్వారా. అది గుర్తుపెట్టుకోవాలి. సరే ప్రభాకర్ గారు పట్టుబడిందా పూర్తిగా? పట్టుబడింది ఆచార్య. ఎవరికైనా అటువంటి భ్రాంతులు ఉన్నటువంటి వారికి ముందు అడగాలి వారిని. ఈ స్త్రీ శరీరం పురుష శరీరంలో వచ్చినటువంటి జీవాత్మ ముందు ఉండి జీవాత్మ తర్వాత వస్తున్నట్టయితే ఈ కుంటి శరీరం ఎందుకు, గుడ్డి శరీరం ఎందుకు, మూగ శరీరం ఎందుకు, స్త్రీయే ఆ నానా అవస్థలు ఎందుకు పడాలి, పురుషుడు ఎందుకు పడకూడదు? డ్రైనేజీ నింపేవారు ఒకరైతే దాంట్లో మునిగి దాన్ని శుద్ధి చేసేవారు ఇంకొకరు. ఏమిటి కారణం? ఏంటి? ఒకరే ఎందుకు అనుభవించాలి? ఇద్దరు ఉండాలి కదా. అందుకని దీనికి అంతటికీ సమాధానం కర్మఫలం. కర్మఫలం కారణంగా ఇదంతా జరుగుతుంది. ఇదంతా కర్మఫలాన్ని విప్పడం రావాలి. అంతేగాని నేనంటే ఆత్మను, నువ్వంటే పరమాత్మ అని అంటే వాళ్ళు ఎదుటివారు పొంగిపోతారనమాట. అమ్ము నన్ను దేవునిలాగా చూస్తున్నారు ఇతను. అది భ్రాంతేనా లేదంటే యథార్థమా? భ్రాంతి ఆచార్య. మరి అది వారికి ఎలా నువ్వంటే పరమాత్మ అంటే మనం మాట్లాడే భాష ద్వారా ఎదుటివారు పొరపడేటువంటి ఆస్కారం ఉందా లేదా? ఇంకెవరు చెప్తలేరు? రాజమణమ్మ గారు, భాగ్యలక్ష్మి అమ్మ గారు అర్థం కావట్లేదు విషయం. అర్థమవుతుంది, చెప్తున్నారు కదా ఆచార్య, వింటున్నాను ఆచార్య. అందుకని ఇది భ్రాంతి. ఆ భ్రాంతిలోంచి మనం వచ్చామా అంటే అందరికీ ఎలాంటి ఆత్మవిశ్వాసం కలగాలంటే వీరు మన ప్రశ్నలకు అన్నిటికీ సమాధానం చెప్తారు అనేటువంటి ఆత్మవిశ్వాసం కలగాలి. కానీ మనమే భ్రాంతియుక్తమైనటువంటి భ్రమపడేటువంటి భాషను ప్రయోగించామనుకోండి, ఇక దానికి ఏంటంటే అజ్ఞానమే శరణం. ఆ అజ్ఞానాన్ని మనము తుడిచిపెట్టడానికి, కడిగేయడానికి, శుద్ధి చేయడానికి మనం యథార్థం ప్రమాణపూర్వకంగా చెప్పాలి. భగవంతుడు చూపిస్తున్నాడు కదా. అందుకని ఇది స్పష్టంగా చెప్పగలగాలి. వరలక్ష్మి గారు వింటున్నారా? నిద్రపోతున్నారా? నిద్రపోవద్దు. ఇక ఈ ప్రకరణములో పంచమహాభూతాలను ఆశ్రయింపజేయడం, ఆ తర్వాత అన్న ఔషధులను ఆశ్రయింపజేయడం, ఆ తర్వాత పురుష శరీరాన్ని ఆశ్రయింపజేయడం, ఆ తర్వాత స్త్రీ గర్భాశయాన్ని ఆశ్రయింపజేయడం, అక్కడ పిండ రూపం దాల్చుకొని శరీరముగా పుట్టడం, ఇక అసఫలమైతే చనిపోవడం, సఫలమైతే జీవన్ముక్తి పొందడం, స్వర్గానికి వెళ్ళడం, స్వర్గం నుంచి రావడం, ఇదంతా చేసేది జీవాత్మనే. పరమాత్మ మాత్రం ఎప్పటికీ అంతటా నిండి ఉన్నాడు, అతనికి ఏ లోటు లేదు. కనిపిస్తుందా లేదా? పరమాత్ముడు సాక్షిభూతంగా ఉన్నాడు, జీవాత్ముడు పనులు చేస్తున్నాడు. అంతే. ఎవరి వికారాన్ని వారు వదులుకోవాలా, ఎవరి తృప్తిని వారు పొందాలా, లేదంటే వారి వంతుకు వారికి ఆకలిస్తుందని చెప్పేసి మనం అన్నం తినాలా, వారికి నిద్ర వస్తుందని చెప్పేసి మనం పడుకోవాలా? వారికి అదే పుష్పమ్మ గారు అడిగిన ప్రశ్న ఏంటంటే, వారు తప్పు చేస్తే మనం పుణ్యం చేస్తే వారికి వర్తిస్తుంది. అంతేనా పుష్పమ్మ గారు? ఓం నమస్తే ఆచార్య. అలా కాదు ఆచార్య, అంటే కొందరు అడుగుతారు కదా ఆచార్య, మన పెద్దవాళ్ళు ఏం తప్పు చేస్తారు మనకు వచ్చింది అని అంటారు, అందుకే అడగారు. అమ్మగారు, వాళ్ళు పెద్దవాళ్ళు తప్పు చేస్తే, చిన్నవాళ్ళు పుణ్యం చేస్తే వారికి ఎలా వర్తిస్తుంది? ఎవరిది వారికే వర్తిస్తుంది. ఎవరు తింటే వారికి కడుపు నిండుతుందా, లేదంటే ఇంటి యజమాని తింటే ఇంట్లోకి వచ్చిన వాళ్ళందరికీ కడుపు నిండుతుందా? ఎవరికి అమ్మా,
అంటారు కదా ఆచార్య, పెద్దవాళ్ళు ఏం చేశారో అందుకే చిన్న వాళ్ళు అనుభవిస్తున్నారు, వాళ్ళు చేసిన దీనికని చిన్న వాళ్ళకి వస్తారు అంటారు కదా ఆచార్యజీ. పెద్దవాళ్ళు ఏ తప్పు చేశారో అందుకోసమే పిల్లలు అనుభవిస్తారు కర్మఫలం అని అంటారు కదా ఆచార్య, తల్లిదండ్రులు చేసిన కదా అని. అమ్మగారు ఇక్కడ ఏంటంటే అప్పులు చేసినప్పుడు పిల్లలకు వర్తిస్తున్నది, ఆ అప్పులు పిల్లలు కట్టాలి, ఎందుకంటే వాళ్ళ కోసమే చేశారు కాబట్టి. అదే ఎక్కువగా సంపాదించిపోయారనుకోండి, అటువంటిప్పుడు ఆ సంపాదనను పిల్లలు పంచుకొని సుఖాన్ని అనుభవిస్తారా లేదా? అనుభవిస్తారు ఆచార్య. ఇది భౌతికం. ఈ అప్పు గాని సంపాదన గాని ఇది భౌతికం కాబట్టి అనుభవించడం జరుగుతుంటది. ఇది ఎవరికి వారు చేతులో చేసుకున్నటువంటిది పురుషార్థం. కానీ ఈ కర్మఫలం అనేటువంటిది ఈ తండ్రి కడుపుననే ఎందుకు పుట్టడం, వీళ్ళింట్లోనే ఎందుకు పుట్టడం, ఈ గురువు దగ్గరికి ఎందుకు రావడం అంటే ఆ గురువుకు ఈ శిష్యునికి రుణానుబంధం ఉంది. ఈ తల్లికి తండ్రికి వీరికి రుణానుబంధం ఉంది. ఈ రుణం తేరిపోయినప్పుడు అకాల మృత్యువుతోటి విడిచిపెట్టి వెళ్ళిపోవడం. ఆ రుణం తేరిపోయినప్పుడు ఇప్పుడు మన శరీరంలో కూడా శరీరం అంతా పురుగుల పుట్ట కాబట్టి ఆ శరీరం ఆ పురుగులుగా వచ్చినటువంటి ఈ జీవాత్మలన్నీ మనతోటి రుణానుబంధం చెల్లుబాటు అయిన తర్వాత ఒక కన్ను పోయి గుడివాడుగా అనిపించజేయడం, చెయ్యి పోయి తొంటవాడుగా అనిపించజేయడం, వినికిడి పోయి చెవిటివాడిగా అనిపింపజేయడం, కాలు పోయి కుంటివాడిగా అనిపింపజేయడం, దేశ జీవితం ఆ పోయిన దాన్ని బట్టి వికారంతో మనల్ని హెచ్చరింపజేయడం. ఇదంతా భగవంతుడు చేస్తున్నటువంటిది. కాబట్టి ఈ వికారయుక్తమైనటువంటి ఈ దేహము అనేటువంటిది ఈ దేహంలో ఉండి జీవి కర్మఫలం అనుభవించాలి కాబట్టి ఈ రకంగా వ్యవహారం జరుగుతుంది. అందుగురించి ఈ దేహము అనేటువంటిది మన ఇష్టానుసారంగా మనం నిర్మించుకుంటున్నాము. అందుకే ఇప్పుడు వ్యవసాయదారుని ద్వారా ప్రత్యక్షంగా చూపిస్తున్నాడు కదా, ఏ పంట వేస్తే ఆ ధాన్యం వస్తుంటది, ఆ సుఖం అనుభవిస్తుంటారు. పంటలో దూరిపోతే దాన్ని పశువు అంటారు. ఎవరో వేసుకున్న పంటలో దూరిపోతే దాన్ని పశువు అని చెప్పేసి దాన్ని కట్టేసి బంధిస్తుంటారు కదా, బంజారు దొడ్లో వేసి. అందుకని ఈ జీవాత్మది ఏంటంటే జీవాత్మ స్వతంత్ర కర్త. జీవాత్మ ముందు వస్తుంటాడు, ఆ తర్వాత అతనికి పారితోషికం ఈ యొక్క శరీరం అనేది లభిస్తుంటది. రాబోయేటువంటి వ్యవహారంలో ఏ రకంగా వ్యవహరించాలో, ఎప్పటి వరకు ఏ అంగం ఉండాలో, ఎప్పటి వరకు ఎవరు మనతో కలిసి ఉండాలో, భార్య భర్త చివరి వరకు కలిసి ఉండాలా, మధ్యలో విడిపోవాలా, సంతానం చివరి వరకు ఉండాలా, మధ్యలో విడిపోవాలా, ఎంత ప్రయత్నం చేసినా సంతానం కాకపోవడం, ఇదంతా ఏంటంటే కర్మఫలం మీద ఆధారపడి ఉన్నది. ఆ కర్మఫలం అనుభవింపజేస్తున్నాడు. జీ పొలంలోకి పోతే పశువు అన్నారు, సంతలోకి పోతే మన పంట పొలంలో పోతే పశువు అన్నారు. మరి మనుషులు పోతే ఏమనాలి? దొంగ. అంతేనా? అంతే కదా మరి. ఇప్పుడు ఎవరితో వస్తువును దోచుకోవడానికి పోయినప్పుడు దొంగ అనకపోతే ఏమంటారు? అవునవును. యజమాని ఎప్పుడు అని అంటే తన ఇష్టానుసారంగా పంట అయినా వేసుకోవడం, భూమిని కొనుక్కొని పంట వేసుకోవడం, భూమి కొనలేని అసమర్థతలో కౌలుకు తీసుకొని చేసుకోవడం, వారు యజమానులు అవుతారు. కానీ ఎవరో వేసుకున్న పంటలో మనం దూరిపోతే దొంగలం అంటారు. ఇక్కడ మనం చేస్తున్నటువంటి సాక్షాత్కారంలో దేహము ముందు కాదు, దేహి మాత్రమే ముందు. దేహి వచ్చి దేహమును తయారు చేసుకోవడం. పట్టుపురుగు సాలెపురుగులు చూపిస్తున్నాడు కదా స్వయంగా. మనల్ని కూడా అసమర్థతలో కిరాయిల్లు తీసుకోవడం, కిరాయిల్లు వెతుక్కోవడం. అదే సమర్థులైనటువంటి వారు స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకోవడం ఇష్టానుసారంగా. ఇష్టానుసారంగా కట్టుకున్న వారు తృప్తిగా ఉంటారా? కిరాయికి తీసుకున్న వారు తృప్తిగా ఉంటారా?
ఇష్టానుసారం పట్టుకున్న వాళ్ళు తృప్తిగా ఉంటున్నారు. కానీ కిరాయికి తీసుకున్న వారి అసంతృప్తి ఏంటి? ఇప్పుడు ఎప్పుడు ఇవ్వమంటే అప్పుడు పోవాలా? అది వేరు, ఆ విషయం వేరు. ఇంటి యజమానులు ఏం చెప్తే అది వినాలి. కిరాయికి ఉన్నటువంటి వాళ్ళు సర్దుకోవాల్సి వస్తుంటది. వంటగది ఎక్కడ ఉండాలన్నా, పడక గది ఎక్కడ ఉండాలన్నా, ఈ హాలు ఎక్కడ ఉండాలన్నా, బాత్రూమ్లు ఎక్కడ ఉండాలన్నా సర్దుకోవాల్సి వస్తుంది. అదే మన ఇంట్లోనైతే మన ఇష్టానుసారంగా కట్టించుకోవచ్చు కదా. అనుకూలంగా నడుచుకోవాలి. కిరాయి అనుకూలంగా నడుచుకోవడము అని అంటే మన ఆత్మహత్య, మన స్వేచ్ఛ లేదు కదా. ఇల్లు కట్టుకోవడంలో స్వేచ్ఛ ఉంది, కిరాయి దాంట్లో స్వేచ్ఛ ఎక్కడ? కట్టుకుంటారు కాబట్టి మాకు స్వేచ్ఛ. అర్థమవుతుంది అమ్మగారు? అర్థమవుతుంది సార్. ఇంకా ఇప్పుడు మన ప్రకరణంలోకి రండి. ఇదంతా చేసేది జీవాత్మనే చేస్తున్నది, జీవాత్మనే ఇల్లు కట్టుకుంటున్నది, జీవాత్మనే పాత ఇల్లు కూల్చుకుంటున్నది, జీవాత్మనే ఈ శరీరాన్ని విడిచిపెట్టిపోతున్నది. అంత జీవాత్మనే నడిపించి జీవాత్మ చేతనే ఈ యొక్క పురుషార్థం చేయించి భగవంతుడు చూపిస్తున్నాడు. సంతానం కోసం తల్లిదండ్రి సాక్షిభూతంగా ఉండి సంతానమును ప్రయోజకులుగా చేయడం కోసం వాళ్ళు పడే తాపత్రయాన్ని చూపిస్తున్నాడా లేదా? శ్యామలయ్య గారు మాట్లాడారేంటి? మొహం దాచుకుంటే ఊరుకునేది లేదు, చెప్పాలి కదా. అంత పొద్దున బ్రహ్మ ముహూర్తంలో వచ్చి మొహం దాచుకుంటున్నారు. దేవుడా అందరు చూడండి, కనబడితే అడగడం జరుగుతుంటది కదా. రామ్ బ్రహ్మచారి గారు మాట్లాడారంటే, ఇదం మానుషం సర్వేషాం భూతానం, ఈ యొక్క మనుష్య శరీరంలో ఉన్నటువంటి జీవాత్మ మాదిరిగానే సర్వేషాం భూతానం, అన్ని ప్రాణులలో ఆత్మ ఉన్నది. దేహాలు మాత్రమే కనిపిస్తున్నాయి, ఆత్మలు ఆ శరీరంలో ముందుగానే ఉన్నాయి, ముందుగా ఉండి ఈ శరీరాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. భగవంతుని యొక్క సృష్టి వైచిత్రం గురించి తాబేలు గుడ్లు పెట్టేది చూసారా? తాబేలు గుడ్లు పెట్టి ఒక చోట పొదిగేది ఇంకొక చోట. కోయిలకు గుడ్లు పెట్టడం తెలుసు కానీ పొదగడం తెలియదు, అందుకే కాకి గుడ్లో వెళ్ళి గుడ్లు పెట్టి వస్తుంది. పొదగడం తెలియదు అన్నారు, పర్వాలేదు, బాగానే అక్కడ అర్థమైంది. కానీ తాబేలు గుడ్లు పెట్టే దొగజాగాలం, పొదిగే దొగజాగాలంటే అది ఎట్లా? అంటే వేరే గుడ్ల మీద పొదుగుతుందా? వేరే గుడ్ల మీద కాదు, అటు తీరాన గుడ్లు పెట్టి ఇటు తీరం నుంచి దాన్ని ఆ చింతన చేస్తుంటది. ఆ చేయడం ద్వారానే అవి పరిపక్వమై గుడ్లు పగిలిపోయి పిల్లలు తయారు. అలాగా? ఇక కుందేలైతే మొత్తం ఏమంటారమ్మా, గుడ్లు ఒక చోట తాబేలు ఒక చోటనా? అది భగవంతుంది సృష్టి వైచిత్రం. ఇక్కడ ఈ పశువు శరీరము మనుష్య శరీరంలో నేరుగా పురుష శరీరం నుంచి జీవాత్మను స్త్రీ గర్భాశయానికి పంపించడం చూపిస్తున్నాడు. ఈ పక్షి శరీరంలోనేమో ఈ యొక్క ఆడపక్షి యొక్క తల మీద జుట్టును లేపితే రజవీర్యాలు రెండు ఈ యొక్క స్త్రీ శరీరంలోనే విడుదలైపోయి అండంగా తయారవుతుంది. ఆ అండం మీద స్త్రీ పొదిగితే పిల్లలు తయారవుతున్నాయి. గమనించారా? కోళ్లను, పావురాలను, నెమళ్లను, ఇవన్నీ పక్షి జాతి. అవునా సరే, ఎలా ఉన్నారు అంత మొహం చూస్తుంటారు పొద్దు. ఈ యొక్క తాబేలుది ఒక రకంగా. ఇక చేపలది రహస్యం ఏంటంటే, నిండు పౌర్ణమికి అలలు ఉవ్వెత్తున లేస్తాయి సముద్రంలో. గమనిస్తుండండి, చెరువులో గాని సముద్రంలో గాని. ఆ అలలు తగ్గిన తర్వాత చేపలు వెళ్ళి గుడ్లు పెడతాయి. అంటే ఇక చేపలు గుడ్లు పెట్టాయి అని అంటే ఇక తర్వాత అలలు రావు అనేటువంటిది అర్థం. గమనించారా?
అంటే వినటమే ఆచార్య. ఓ ఆచార్య, ప్రకృతి నియమం మేము. అప్పుడు పాములు ఎట్లాగా మరి? పాములు కూడా గుడ్లు పెడతాయి కదా? గుడ్లు పెడితే కానీ అక్కడ స్త్రీ పురుషులు అవి వారి యొక్క శారీరక స్పర్శనే రెండు ఇట్లా తాడు అల్లుకున్నట్టుగా అల్లుకుంటుంటాయి కదా. అవును. మరి ఓం ప్రకాష్ అయితే నేరుగా అయితే ఎప్పుడు చూడలేదు, ఈ నెట్ లోనే వాట్సాప్ లోనే ఫేస్బుక్ లోనే చూడడం జరుగుతుంది. నేను చూసాను ఆచార్య. అవి అల్లుకోవడం జరుగుతుంటుంది. తర్వాత స్త్రీ శరీరమే గుడ్లు పెట్టడం జరుగుతుంటది, అదే పొదగడం జరుగుతుంటది. పాములు పొదుగుతాయా? అంటే పొదుగుతాయా అంటే పొదగకుండా ఎట్లా పలుకుతాయి చెప్పండి? అదే అదే మరి ఇప్పుడు తల్లి శారీరక వేడి కావాలి కదా, ఆ లక్షణాలు కావాలి కదా. ఓ ఆచార్య, అలాంటప్పుడు మరి తావేలు ఒక జాల గుడ్లు పెట్టి ఇంకో జాల అంటున్నారు కదా, అది దానికి ఎప్పుడు అట్లా ఎట్లా? ఇప్పుడు నెమలి దగ్గరికి రా స్వామి, కొద్దిగా అర్థమవుతుంది. ఈ ఈకలో ఉన్నటువంటిది మొగదా ఆడదా? మూగదేవు. ఆడదేమో, ఆడదే. మొగది మగనెమ్మలి. ఈకలు లేనిది ఆడది. వాటిలో ఏంటంటే ఈ ఆడి ఆడి తన కాళ్ళను చూసుకున్నప్పుడు దానికి బాధ కలుగుతుందంట నెమలికి. అందుకని కన్నీరు గారుస్తుంటే ఆ కన్నీరును ఆడ నెమలి తాగుతుంటది. తాగిన తర్వాత గుడ్లు పెడుతుంది. ఓహో, అర్థమవుతుందా? సృష్టి వైచిత్రం ఎంత బాగా. ఏమంటారమ్మా? ఆడనెమిలికి ఉంటాయా? మగదానికి ఈకలు ఉంటాయి పైన పైన తలపైన, తలపైన తోకకైనా ఏవైనా కూడా మగదానికి ఉంటాయి. అవును, పింఛం ఉన్నది మొగదే, ఆడ పింఛం లేనిది ఆడమ నెమలి. వరలక్ష్మమ్మ గారు ఏదో చెప్పబోతున్నారు, చెప్పండి. నెమలి కంట్లో పుసులు తింటుంది ఆచార్య, అట్లకి అలాగక. మళ్ళీ చెప్పండి. పుసులు, కంట్లో పుసులు తింటుంది ఆచార్య. పుసులు కాదు, అది కన్నీరు. ఊసులు కాదు, ఊసులు అంటే అది మలం కదా. ఇప్పుడు మన కంట్లో ఊసులు ఏంటంటే అది కంటి వికారం, దాని ద్వారా కాదు, కన్నీరు అన్నది ఆ రకంగా. అంటే ఆ కన్నీరు తాగిన తర్వాత నెమలి గుడ్లు తయారవుతుంది. అదే రకంగా ఈ తాబేలు ఏంటంటే గుడ్లు పెట్టాల్సిందంతా అక్కడ పెడుతుంది, పెట్టి ఇంకొక వైపు ఉంది. అంటే దాని వెనకాల పరిశోధన చేస్తే తెలిసింది ఏంటంటే ఇంకొక జీవికి ఆ గుడ్ల ఆచూకి తెలియనియకూడదు అనేది దాని అభిప్రాయం. కుందేలుని చూసారా? కుందేలు ఎప్పుడు తన సంతానాన్ని భూమి మీద పెట్టదు, భూమి లోపల పెడుతుంది. భూమి లోపల ఎవరికి కనిపించకుండా. మళ్ళీ ఆ గూట్లోంచి బయటకు వచ్చినప్పుడు ఆ మట్టిని ఎట్లా పూడుస్తుంది అని అంటే ఇక ఎవరు పట్టుకొని కూడా పట్టుకోలేరు అంతగా. అంటే ఈ సింహము, పులి, ఇవేనా నక్కలు వేటాడుకోవడానికి వచ్చి వాసన చూసి తవి తీయకుండా ఉండడానికి మొత్తం అంతా పూడుస్తుంది. అక్కడ లోపల వాటికి శ్వాస ఎలా ఆడుతుందో ఆశ్చర్యం. ఈ రాళ్లలో కప్పలు చూడండి, పెద్ద పెద్ద రాళ్లలో కప్పలు. ఆ కప్ప నివసించేంత గూడుగా ఉండడం, దాంట్లో నీళ్లు ఉండడం, అందులో కప్పను బ్రతికింపజేయడం, ఇది సృష్టి వైచిత్ర్యం కాకపోతే ఇంకేంటి చెప్పండి? కొద్దిగా మనము ముక్కు అడ్డంగా చేయి పెట్టుకుంటేనే సరిగా శ్వాస ఆడదు, అటువంటిది బండ లోపల బ్రతికింపజేయడం. మళ్ళీ వర్షం పడుతున్నప్పుడు పైనుంచి ఎండ్రికాయలను, చేపలను పడజేయడం. ఈ వర్ష ఋతువులో పైనుంచి వర్షం పడ్డప్పుడు చేపలు వస్తాయి కదా, అవి ఎట్లా వస్తాయి ఆచార్య మరి పైనుంచి? ఈ ఉప్పెనలాగా సముద్రం నుంచి లేస్తున్నప్పుడు ఆ ఉప్పెనతో పాటు ఈ గుడ్లు లేస్తుంటాయి అన్నట్టు. ఓహో, లేచి అక్కడ మేఘాల్లో ఉన్నప్పుడు మేఘాలు ఏమంటారు, మేఘాలతో వస్తాయా? ఈ ఉప్పెన అనేటి ఏంటిదమ్మా? అదే ఈ పొగ మంచులాగా, ఈ యొక్క పొగ మంచులాగా నీటి పరమాణువులు ఇట్లా సుడి పెట్టుకున్నట్టుగా పైకి లేస్తుంటాయి
లేచినప్పుడు మేఘాలు వచ్చి వాటిని పీల్చుకుంటాయి అన్నమాట. తద్వారా పైకి వెళ్ళి అక్కడ పెరిగి ఈ వర్షించేటప్పుడు కింద పడడం జరుగుతుంది. అంతేగాని పైనకి వెళ్ళి చేపలు కింద పడడం అనేటువంటివి జరగదు. కిందికి వెళ్ళి పోతేనే కదా పైకి వెళ్ళి వచ్చేది. కిందికి వెళ్ళి పోవాలి. చూపిస్తున్నాడు కదా భగవంతుడు సముద్రంలో ఉప్పెనలు లేవడం. మంచు రాళ్ళు వస్తాయి కదండి వర్షం ద్వారా, అవి ఎట్లా? మంచు ద్వారా రాళ్ళు 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 గడ్డగట్టినటువంటి మంచి పటపటమని ఇరిగిపోయి పడిపోవడం అంతే. ఓం ఆచార్య, ఇప్పుడు నెమలి కన్నీరులో శుక్రకణాలు ఉత్పత్తి ఉన్నట్టేనా ఆచార్య? అక్కడ కన్నీరులో కాదు, కన్నీరు సేవించిన తర్వాత దాని శరీరంలోనే తయారు కావడం, ఆడ శరీరంలోనే తయారు కావడం. ఇప్పుడు ఈ కోళ్ళని చూడండి, ఆడ పెట్ట మీద పుంజు ఎక్కుతుంటది, ఎక్కి ఆ తల మీద ఉన్నటువంటి జుట్టును గుంజుతుంటది. ఇదైతే చూశారు కదా. అవును. మరి దీని ద్వారా ఏమైతుందంటే ఆ జుట్టును అది ఇట్లా గుంజగానే దాని శరీరంలోనే రజవీర్యాలు రెండు ఉత్పత్తి అవుతున్నాయి, అండ రూపంలో తయారైపోయి ఆ గుడ్లు పెడుతుంది. అలాగే ఇప్పుడు ఉడకబెట్టిన గుడ్డును చూసినట్టయితే ఆ తెల్లటి సొననేమో కవచంగా ఉంటున్నది బయట, దాని లోపల మధ్యలో ఉండేటువంటి పచ్చటి ఉంటుంది, ఆ పచ్చటి దాంట్లోనే శుక్ర కణాలు ఉంటాయి. శుక్రకణము అండకణం అంతే. శుక్రకణం శుక్రకణం అండకణం అంతే, రెండు కొత్తనే ఉంటాయి. ఈ మనసా పరిక్రమలో సంధ్యోపాసన మనసా పరిక్రమలో ఆశ్వాసనం ఇప్పించి మనల్ని సాంత్వననిస్తున్నటువంటిది ఏంటంటే, ఇదిగో తూర్పు దిశ నుంచి ఈ రకంగా భగవంతుడు రక్షణ చేస్తున్నాడు, ఇదిగో దక్షిణ దిశ నుంచి ఈ రకంగా చేస్తున్నాడు, ఇదిగో పడమర దిశ నుంచి ఈ రకంగా చేస్తున్నాడు, ఇదిగో ఉత్తర దిశ నుంచి, ఇదిగో భూమి వైపు నుంచి, ఇదిగో ఆకాశం నుంచి అని అన్ని వైపుల నుంచి ఆశ్వాసనం ఇప్పించి ఒక ఎన్నికల్లో గెలిచినటువంటి నాయకుడు రథం మీద ఏ రకంగా అయితే ఊరేగింపబడుతుంటాడో ఆ రకంగా ఉపస్థానంలోకి తీసుకెళ్లడం జరుగుతుంది. గమనించారా? అన్ని దిశల నుండి అసలు అన్ని దిశల నుండి. ఇదం మానుషం సర్వేషాం భూతానం, అన్ని ప్రాణుల్లో, అన్ని 84 లక్షల జీవరాశుల దేహములలో మధ్వస్య మానుషస్య సర్వాణి భూతాని మధు యశ్చాయం అస్మిన్ మానుషే తేజోమయో అమృతమయ పురుషో అయమేవ సా యో అయం ఆత్మేదం అమృతమిదం బ్రహ్మేదం సర్వం. ఈ యొక్క 84 లక్షల జీవరాశుల్లో తిరిగేటువంటిది, అన్ని శరీరాల ద్వారా సుఖాన్ని పొందేటువంటిది, అన్ని శరీరాల ద్వారా దుఃఖాన్ని పొందేటువంటిది, ఆ దుఃఖం నుంచి నివృత్తి అయ్యేదంతా ఆత్మ. ఇదంతా తమాషగా చూస్తున్నటువంటిది పరమాత్మ. ఇప్పుడు పిల్లలు ఆడుకుంటూ కొట్టుకోవడం, బలమైన వాడు కొట్టడం, బలహీనుడు ఏడవడం, వాళ్ళిద్దరు వచ్చి తల్లిదండ్రులకు ఫిర్యాదులు చేయడం, తల్లిదండ్రులు పరిష్కరింపజేయడం కనిపిస్తుందా? అనిపిస్తుంది ఆచార్య. ఇదంతా ఏంటంటే జీవాత్మ ప్రమేయంతో తాను ఏది చేసినా బాధపడుతూ ఉంటాడు. కాబట్టి నువ్వు ఈ క్రియ చేసి సంతోషపడుతున్నానని చెప్పేసి భ్రమపడుతున్నావు. ఓ జీవాత్మ, నువ్వు అక్రియలోకి రా. నువ్వు అక్రియలోకి వస్తే సుఖపడతావు, క్రియ చేస్తే నువ్వు బాధపడతావు. అందుగురించి అక్రియ ధ్యానం చేసిన తర్వాత దొరికిందా లేదా అక్రియ? ఎవ్వరు దొరికిందా? ఇక్కడ అర్థమైందా? అన్ని పనులలో ఉంటుందా? ప్రయత్నించటం, పడుకోవడంలో, పనిలో కాదు. పుష్పమ్మ గారు కొత్త విధానం చెప్తున్నారు చూడండి. ఇందాక ఏమన్నారు అమ్మగారు? అన్ని పనులు చేసినప్పుడు వరలక్ష్మమ్మ గారు మైక్ ఆన్ లో పెడితే కుయ్యమంటే రికార్డ్ అవుతుంది. మైక్ పని. ఇప్పుడు చెప్పండి అమ్మా. అన్ని పనులలో అదే విధంగా ఉంటుంది కదా? అన్ని పనులు చేసేటువంటిది జీవాత్మ.
నేను పురుషార్థం చేస్తున్నానని సంతోషపడడం, చేసేటప్పుడు పని రానప్పుడు అయ్యో నాకు వస్తలేదని బాధపడడం, వచ్చిన తర్వాత చాలా నైపుణ్యం, టెక్నీషియన్, స్పెషలిస్ట్ అయిన తర్వాత ఎంతో ఆవలీలగా పనులు చేయడం, చేసిన తర్వాత పారితోషికం పొందడం, ఇదంతా జీవాత్మ యొక్క ప్రమేయం. దాని తర్వాత భగవంతుడు ఏం చేస్తున్నాడు? నువ్వు చేస్తున్న దానితోటే నువ్వు బాధపడుతున్నావు. నువ్వు ఏ శరీరమైనా సరే, 84 లక్షల జీవరాశుల్లో ఏ శరీరమైనా సరే, మనుష్య శరీరమైనా సరే, బ్రాహ్మణులు ఋషిమునుల శరీరమైనా సరే, పురుష శరీరం, ఏ శరీరమైనా సరే, నువ్వు నీ తాపత్రయమే నీ దుఃఖానికి కారణం. అందుకే నువ్వు సాక్షిభూతంగా రా, సాక్షిభూత స్థితికి రా. అదే చేసే క్రియలు సఫలమైతే సంతోషం, చేయటం రాకపోతే దుఃఖం కదా. ఇవి రెండు లేకుండా ఉండాలి అని అంటే తాపత్రయాన్ని తగ్గించుకొని. అమ్మగారు, అవగాహన, జ్ఞానోదయం చేసేటప్పుడు అవుతుందా, చేసిన తర్వాత పరీక్షగా గమనిస్తే జ్ఞానోదయం కలుగుతుందా? చేసిన తర్వాతే జ్ఞానోదయం అవుతుంది. ఇప్పుడు పిల్లలు పాఠశాలలో పిల్లలు ప్రవర్తించేటువంటి ప్రవర్తనతోటి ఎవరిని ఎట్లా అదుపులో పెట్టాలనేటువంటిది మనం సాక్షిభూతంగా చూస్తే తెలుస్తుందా? వాళ్ళను అరవకండి, మాట్లాడగాని అని చెప్పేసి వాళ్ళని కర్రతో కొడితే తెలుస్తుందా? వాళ్ళు పరిశీలించినప్పుడే అర్థమవుతుంది. అందుకని ఆ పరిశీలించడానికి సంతానాన్ని మన కడుపున పుట్టిస్తున్నాడు, గురువు దగ్గరికి శిష్యులను రప్పింపజేస్తున్నాడు, కూలి పనిగా సమర్థుల దగ్గరికి అసమర్థులను పంపిస్తున్నాడు. ఇదంతా దీని సారాంశం అంతా నువ్వు క్రియ చేసినప్పుడు నీ పైత్యం కుదిరిన తర్వాత నీకు ఆనందం వస్తుంటదని చెప్పేసి అనుభవం పెంచడము, నైపుణ్యాన్ని ఇవ్వడం, పారితోషికాన్ని ఇవ్వజేయడం, ఆనందింపజేయడం. ఈ మోక్షము అనేటువంటిది తర్వాతనే, ఈ యొక్క చావు అనేటువంటిది కూడా తర్వాతనే, శిక్ష అనేటువంటిది కూడా తర్వాతనే. ఇదంతా జీవాత్మ యొక్క తాపత్రయానికి పరిణామం. అందుకని ఈ యొక్క రహస్యాన్ని, ఇదంతా చేస్తున్నదంతా జీవాత్మనే. 84 లక్షల జీవరాశుల్లో ఎక్కడైనా సరే కరిసేటువంటిది, కరిపించుకునేటువంటిది, చంపేటువంటిది, చంపబడేటువంటిది, ఈ యొక్క శిక్షించేటువంటిది, తప్పు చేసేటువంటిది, శిక్షించేటువంటిది, అన్ని రూపాలలో జీవాత్మనే. అవునా? పట్టుబడట్లేదా? అర్థమవుతుంది ఆచార్య. ఈ సాక్షాత్కారంలో ఇవన్నీ విషయాలు చెప్పగలగాలి. అంతేగాని ఒకటే మాట చెప్పి చేతులు దొలుపుకుంటున్నారు. నేనంటే ఆత్మ, నువ్వంటే పరమాత్మ. ఆ భాషలోంచి బయటకు రావాలి. అసలే తెలియనప్పుడు ఆ భాష చెప్పాలి. కానీ నువ్వంటే ఎవరు? భగవంతుడు అడిగిపిస్తున్నాడు కదా. ఆధార్ కార్డు చూపించకుండా మనకేమైనా గుర్తింపు ఉందా? లేదా? మరి ఆధార్ కార్డు తోటే మన పరోక్షాన్ని పట్టుకుంటున్నారు. ఆధార్ కార్డు మన పరోక్షాన్ని చెప్తుంది, మనమేమో ప్రత్యక్షంగా ఉన్నాం. ప్రత్యక్షానికి విలువ లేకుండా పరోక్షానికి ఇవ్వజేయడమే ఆధార్ కార్డు. గుర్తింపు కార్డు ఏదైనా సరే పరోక్షాన్ని చూపించేటువంటిది. అందుకని సమయం పరిగెడుతుంది, పరుగు అనుకుంటారు. మనం నియంత్రణలో ఉండాలి. కాబట్టి ఈ ప్రసంగాన్ని ఇక్కడనే ఆపేస్తుంటాం. ఇవాళకి ప్రసంగంలో దేహము, దేహి వేరు వేరు అనేటువంటిది. దేహము తర్వాత దేహి ముందు, దేహి వచ్చే దేహాన్ని నిర్మాణం చేసుకుంటది అనేటువంటిది సారాంశం. ఆచార్య ఓం ప్రకాష్ గారు ధన్యవాదములు. బ్రహ్మజ్ఞానం ఆధ్యాత్మిక విద్య బృహదారణ్యకోపనిషత్తు మనము 2వ అధ్యాయము 5వ బ్రాహ్మణం, 5వ అధ్యాయం కాదు అది, 2వ అధ్యాయం 5వ బ్రాహ్మణము 12వ మంత్రి, 13వ దాంట్లో మనము భౌతికంగా ఆత్మ విషయాన్ని మనం ఆలోచించాము. ఆత్మ
అన్నిట్లో అన్ని పనులు చేసేది ఆత్మనే, ఫలితాన్ని అనిపించేది ఆత్మనే. ఆత్మను ఎట్లా మనము అనుభూతి పొందాలి, దొరకబట్టాలి అనేటువంటి విషయాన్ని చాలా చక్కగా వివరించారు. తర్వాత ఆశ్రయం ఇచ్చేది, ఆశ్రయం పొందేది ఆత్మ అనడము సరికాదని, ఆత్మ వచ్చిన తర్వాతనే ఆశ్రయం ఏర్పడుతుంది అనేటువంటి ఒక రహస్యాన్ని చక్కగా వివరించారు. వారికి ధన్యవాదములు. అనంతరము వైదిక సంధ్యోపాసన ప్రణవముని. ఈ యొక్క ఎపిసోడ్ ను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది అయిన తర్వాత చెప్తా ఆచార్య, నేనే చెప్తా కాబట్టి అయిన తర్వాత. ఓం అత వైదిక సంధ్యోపాసన ప్రణవముని భాగ్యనగరం. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృత అపిదానమసి స్వాహ. ఓం సత్యం యశః స్త్రీర్మైస్త్రీః శ్రేతాము స్వాహ. ఓం శన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే సంయోరవిశ్రవంతు నః. అంగస్పర్శమంత్రాః. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షుశ్చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతల కరవృష్టే. మార్జన మంత్రాః. మార్జన మంత్రంలో ఆత్మ సాక్షాత్కారం ఏ విధంగా అనేది మనము పరిశీలిస్తాము. ఓం భూపునాథ శిరసి. జీవాత్మ ప్రార్థన. ఓ ప్రాణప్రదాత, ఈశ్వర సందేశం. నీ పూర్వజన్మ ప్రారంధ కర్మ ఫలాన్ని పునీతం చేసుకో, పవిత్రం చేసుకో. ఓం పునాతు నేత్రయో. జీవాత్మ, ఓ దుఃఖ వినాశక పరమాత్మ సందేశం. నీ దృశ్యమాన రూపము ఈ జగత్తును పరిశీలిస్తూ నీ ప్రజ్ఞాబుద్ధిని ఉపయోగించి మంచి చెడుల సుఖ దుఃఖముల మూల్యాంకనము నీవే చేసుకోవాలి. ఆ తర్వాత తటస్థ స్థితిని పొంది సాక్షిభూతంగా జీవించు. ఓం స్వహ పునాతు కంఠే. జీవత ప్రార్థన. ఓ స్వయం సుఖ స్వరూప, ఈశ్వర సందేశం. కంఠములోని ఆ గుంత భాగములో జరిగేటువంటి ప్రక్రియను, ఆహార పదార్థముల ఆవాగమనాలపై ప్రత్యేకంగా దృష్టి సారించి ఆకలి దప్పికలను నియంత్రించు, వాటిని జయించి ఆధ్యాత్మిక అడుగులు ముందుకు వెయ్యి. దానికి ప్రమాణము కంఠగోపేక్షిత్ పిపాస నివృత్తి యోగ దర్శనం. ఓం మహ పునాతు హృదయే. పరమాత్మ సాక్షాత్కారము. జీవత ప్రార్థన. ఓ మహిమాన్విత మాయాస్వరూప పరమాత్మ, ఈశ్వర సందేశము. పునాతు హృదయే అంటే ఆధ్యాత్మిక జ్ఞానము అభివృద్ధి పొందించుకో. నీవు నీ భ్రమ నుంచి నివృత్తి చేసుకో. తద్వారా యోగము, యాగము, త్యాగ సాధనలతో సక్రియ ధ్యానం చేస్తూ తీవ్ర పురుషార్థంతో ఈశ్వర అనుభూతిని పొందు. ఈ కనబడేటువంటి పదార్థం వెనుక ఉన్నటువంటి కనబడని నిరాకార తత్వము పరమాత్మను తెలుసుకో. ఓం జన పునాతునాభ్యాం. జీవాత్మ, ఓ జగన్నాయక, ఈ జన్మ జరా మరణ అంతరార్థం ఏమిటి స్వామి? ఈశ్వర సందేశం. పునాతునాభ్యాం అంటే నాభిర్మే చిత్తం విజ్ఞానం యజుర్వేదము, నాభిచక్రే కాయవ్యూహ జ్ఞానము యోగ దర్శనం. నాభిచక్రంలో
సంయమనముతో ఈ తిని తాగి విసర్జించడం ఏమిటి అని విచారిస్తే మన శారీరక జన్మల అంతరార్థం బోధపడుతుందని గ్రహించు. ఓం తపః పునాతు పాదయోః. జీవాత్మ ప్రార్థన. ఓ పరాత్పర, ఈ తపస్సు అంతరార్థం ఏమిటి స్వామి? ఈశ్వర సందేశం. ఓ జీవాత్మ, నీ జన్మ జరా మరణ దుఃఖదాయక స్థితి నుంచి నిన్ను నీవు ఉద్ధరించుకో. నిమ్న స్థితి నుంచి ఊర్ధ్వగతికి వెళ్ళాలని తెలుసుకో. జంగాభ్యాం పదాభ్యాం ధర్మో అస్మి విశిరాజా ప్రతిష్ఠిత. ఈ రెండు పాదముల తొంటి ఎముకల మధ్యలో వెన్నెముక క్రింది భాగంలో నేను అని ఈ దేహిని ఉన్నానని గ్రహించు. ఓం సత్యం పునాత్ పునఃశిరసి. జీవాత్మ, ఓ అవినాశి పరమాత్మ, సత్యస్వరూప, ఈశ్వర సందేశం. ఓ జీవాత్మ, పవిత్ర భావనతో మరోసారి ఈ శిరస్సు యందు అనుభూతితో ప్రయత్నించు. ధన్యుడవు అవుతావు. సత్యస్యాపి హితం ముఖం యో అసౌ ఆదిత్యే పురుష సో అసౌ అహం. ఈ రహస్యాన్ని తెలుసుకో. సత్యం యొక్క స్వరూపము బంగారు వర్ణంలో కప్పబడి ఉంది. ఆ సూర్యునిలో తెల్లగా కనిపిస్తున్నటువంటి ప్రకాశ స్వరూపము ఆ పురుషుడు నేనే. పురీషం వసానః సుకృతస్యో లోకి తత్ర గచ్చ ఎత్ర పూర్వే పరేతః. యజుర్వేదం. ఓ జీవాత్మ, నీవు ఇక్కడ ఉండవలసిన వాడవు కావు. ఎందుకంటే ఎక్కడికైతే నీ పూర్వజులు నీ పెద్దలు తరించి వెళ్ళిపోయారో ఆ పుణ్యలోకాలకు వెళ్ళు. ఓ జ్ఞానస్వరూప, ప్రకాశం కనిపిస్తుంది కానీ నీవు కనిపించలేము స్వామి. ఎక్కడున్నావు? ఆ సూర్యుని ప్రకాశింప చేస్తున్నది నేను. నా శక్యతే వర్ణయితుం గిరా తదా స్వయం అంతఃకరణేన గృహ్యతే అని తెలుసుకో. ఓం ఖం బ్రహ్మ. జీవోదం ప్రార్థన. ఓ సర్వవ్యాపక పరమాత్మ, ఈశ్వర సందేశం. పునాతు సర్వత్ర ఈ సంకుచిత శారీరక పెంజరం నుంచి అధిగమించి అనంత ఆకాశం వలె అంతటా వ్యాపించి ఉన్న నిరాకార తత్వాన్ని తెలుసుకొని ఈశ్వరానుభూతిని పొందు. అష్టచక్రానవ ద్వారా దేవానాం పూర్వయోధ్య సత్యాం హిరణ్మయే కోశే స్వర్గో జ్యోతిష వృత. అథర్వవేదం. 8 చక్రములు 9 రంధ్రములతో ఇంద్రియాల అయోధ్యాపురం ఈ దేహమని తెలుసుకో. అందులో స్వర్ణమయ ఆవాసము ప్రకాశ జ్యోతితో ఆవరించిందని గ్రహించు. 7 అంతస్తుల అంతర్యాత్ర. అత ప్రాణాయామంత్రాః. ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. ఈ విధంగా ప్రాణాయామాల రహస్యాన్ని తెలుసుకొని దశ ప్రాణాలతో జీవిస్తున్నానని గ్రహించి పరమాత్మని నిన్న సాయంత్రం ప్రారంభించిన సంధ్యోపాసన సఫలమైన వారు ఉపయుక్త పురుషార్థంతో తరించిపోతారు. అందులో సఫలము కానటువంటి వారు సఫలము కొరకు తీవ్ర ప్రయత్నం చేస్తూ అగమర్శన మంత్రంతో ప్రారంభిస్తారు. మళ్ళీ ఏమిటి అగమర్శనము అని ఆలోచిస్తే, జన్మ జరామరణ దుఃఖంతో బాధపడుతున్న నేను అసంతృప్తితో దిగజారి భౌతిక స్థరము నుండి ఇక దిగజారడము వీలులేని వరకు దిగజారిన నాకు ఈ స్వార్థ సుఖాన్ని బట్టి కుట్ర కుతంత్రాలను ఆధ్యాత్మిక జ్ఞానంలో అధఃపతనంలో ఉన్న నన్ను జన్మము, కులవృత్తి, ఏహ్యభావము,
ఆధ్యాత్మిక ఉన్నత నిర్లక్ష్యము మొదలగునవి. ఇక దిగజారడానికి అవకాశం లేని స్థాయి నుండి ఆత్మోన్నతి గావించుకొని జీవన్ముక్తి అవస్థను పొందడము అని తెలుసుకో. ఈ విధంగా అగమనిత మంత్రాలతో జీవాత్మ అడుగులు ముందుకేస్తుంది. ఓం రితంచ సత్యంచ వేదా తపసోద్యజాయత తతో రాత్రియజాయత తతః సముద్రో అర్ణవః సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత అహోరాత్రాన్ విదదాదిశ్చమియతో వసి. ఓం సూర్యాచంద్రమసౌ దాత యథా పూర్వమకల్పయత్ దివంచ పృథ్వీంచాంతరిక్షమతో స్వః. ఓం శన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే శన్యోరభిస్రవంతు నః. ఇమాని యాని పంచేంద్రియాని మనశ్శష్టాని మే వృద్ధికి అథర్వవేదము. పంచ ఇంద్రియాలతో మనస్సు 6వ ఇంద్రియం అని తెలుసుకో. మనస్సు గురించి పూర్తిగా విచారిస్తే మనసు ఒక జడ పదార్థమని తెలుసుకొని మనస్సును ఇంకా లోతుగా అర్థం చేసుకోవడం కొరకు కపిల మహర్షి మనసు గురించి ఇలా చెప్తున్నాడు. స్వత్తరిజస్తంసాం సామ్యావస్థ ప్రకృతి ప్రకృతిర్ మహాన్ మహతో అహంకార అహంకారాత్ పంచ తన్మాత్రాన్ని ఉభయమింద్రియం మనః పురుష ఇది పంచవింశతిర్గణ. సాంఖ్యాదర్శనము 1వ పాదము 60వ సూత్రం. పురుష అనే పదమును శబ్దాన్ని వివరిస్తూ సత్యాయ ప్రకాశము 8వ సముల్లాసములో సృష్టి విద్య ప్రకరణములలో ఆత్మ మరియు పరమాత్మ అని 2 చేతన తత్వాలను పరిచయం చేస్తూ నూతన చైతన్య శంకారావంతో పూరించి చేతన పరమాత్మను పూజించాలని చెప్పింది ఆర్య సమాజ వైదిక సిద్ధాంతము. అందుకే 2వసారి శన్నోదేవి మంత్రోచ్చారణ. ఓ జీవాత్మ, నీవేమి భయపడవద్దు, నేను నిన్ను అన్ని విధముల అన్ని దిశల నుండి రక్షిస్తూ ఉంటానని ఆశ్వాసం ఇవ్వడం. అందుకే ఓం చెన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే శమ్యోరవిశవంతు నః. అత మనసా పరిక్రమణ మంత్రాః. ఓం ప్రాచేదిగగ్నిరధిపతిరజితో రక్షితాదిత్యా ఇషవః ఏభ్యో నమోదపదిభ్యో నమో రక్షితృభ్యో నమైషిభ్యో నమయేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్సమోజం వేదద్మః. దక్షిణాదిగింద్రోధిపతి శిరశ్చిరాజీ రక్షితా పితరేజమః ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషిభ్యో నమయేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్సమోజం వేదద్మః. ప్రదేశే దిగ్వర్ణోధిపతికి పృథగో రక్షితాన్నమిషమః तेभ्यो नमोधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमःभ्यो नमयेभ्योस्तु. योऽस्मान् द्वेष्टि यं वयं दिष्मस्तमोजं वेदद्मः. उदेजे दिक्सोमोधिपतिस्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमोधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमःभ्यो नमयेभ्योस्तु. योऽस्मान् द्वेष्टि यं वयं दिष्मस्तमोजं वेदद्मः. ॐ ध्रुवादिग्विष्णोरधिपति कल्मा च ग्रीवो रक्षिता वीरुदेशवः तेभ्यो नमोधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमःभ्यो नमयेभ्योस्तु. योऽस्मान् द्वेष्टि यं वयं दिष्मस्तमोजं वेदद्मः. ऊर्ध्वादिक् बृहस्पति रथिपति यत्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमःभ्यो नमयेभ्योस्तु. योऽस्मान् द्वेष्टि यं वयं दिष्मस्तमोजं वेदद्मः. అనంతరము దశ దిశల నుండి పరమాత్ముడు రక్షిస్తున్నాడని పూర్తి ఆస్వాదన పొందిన జీవాత్మ ఇంకా అడుగులు ముందుకేస్తూ ఉపస్థాన మంత్రంలో పరమాత్మని
ప్రార్థిస్తున్నారు. ఉపస్థాన మంత్రాః ఓం జాతవేద చేసునివామ సోమమరాతియతో నీదహాతి వేదః సనః పరిషదతి దుర్గాని విశ్వానావేవ సుందం దురితగ్నిః. ఉత్పన్నమైన మనుషులందరి చేత ఎరుగబడు పరమాత్మ, ఈ సర్వస్వము సమర్పిస్తున్నాము. ఈ సర్వస్వాన్ని సమర్పిస్తున్నామని తెలుసుకొని ఒక్క నిమిషం ఉండి, ఛార్జింగ్ అయిపోయింది. ఇక్కడ ఛార్జింగ్ పెడుతున్నాను. ఓకే. తెలుసుకొని నిశ్చలముగా ఈశ్వరుని ఉపాసన చేస్తూ ఆత్మను సమర్పిస్తూ సర్వాన్ని సమర్పిస్తున్నానని తెలుసుకునే భావనను వ్యక్తం చేయాలి. ఎవరైతే లోభం చేత త్యాగం చేయజాలరో అట్టివారి ధనము నిశ్చితంగా ధ్వంసమవుతుందని ఎరుగుదమని ఆస్వాదం పొందడము. ఏ విధంగా ఓ అగ్ని స్వరూప పరమాత్మ ఎలాగైతే భయంకరమైన అలల మధ్యన సముద్రములో చిక్కుకొన్న నావను ఒక కుశల నావికుడు అవలీలంగా గట్టుకు చేస్తాడో ఆ విధంగా నీవు మమ్ములను మా దుఃఖాల నుండి దౌర్మనస్సుల నుండి పరిష్కరించి తెరింప చేస్తున్నావని తెలుసుకోవడం. చిత్రం దేవానామదగాదనేకం చక్షుర్మిత్రస్య వర్ణస్యాగ్నేః ఆప్రద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతశ్చ సుషచ్చ ఉదిత్యం జాతవేదతం దేవం వహంతి కేదవ దృశ్యే విశ్వాయ సూర్యం ఉద్వయం తమసస్పరిశ్చ పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. ఈ విధంగా పరమాత్మను ప్రార్థించి అసఫలమైనటువంటి జీవాత్మలు ఆ పరమాత్మని మళ్ళీ వేడుకుంటాయి. ఓ పరమాత్మ, మరొక అవకాశం ఇవ్వని చెప్పి ప్రార్థిస్తూ ప్రాయశ్చిత్త మంత్రం ద్వారా పరమాత్మను ప్రార్థిస్తున్నాయి. తచ్చక్తుర్దేవైతం పురస్తాత్ శుక్రముచ్చరత్ పశ్చేమ శరదాశ్చతం జీవేమ శరదాశ్చతం శృణ్యామ శరదాశ్చతం ప్రభ్రవామ శరదాశ్చతం అధీనాశ్చామ శరదాశ్చతం భూయచ్చ శరదాశ్చతాత్. ఓం శన్నో దేవీరవిటాపో భవంతు పీతయే శమ్యోరపి శవంతు నః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ పరమేశ్వర, నీ అనంత కృప వలన నేను నరిచిన జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షములనేది చతుర్విధ పురుషార్థములను నాకు వెంటనే ఈ జన్మలోనే సిద్ధించినట్లు అనుగ్రహింపము స్వామి. అత నమస్కారమంత్రాః. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరవిష్టయా ఆపో భవంతు పీతయే శమ్యోరవిశ్రవంతు నః. ఇది వైదిక సంధ్యోపాసన ప్రణవముని శాంతి మంత్రం. ఓం దేవశాంతిరంతరిక్షకం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధయ శాంతి వనస్పతి శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్య. శ్రీభో నమో నమ. అందరికి నమస్తే. ఈ ఎపిసోడ్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. ఇప్పటికి 2 సార్లు వినాలి. ఈరోజు విషయంగా ఆత్మను ఏ విధంగా మనం దగ్గరి పరిస్థితులతో తెలుసుకుంటాం అనేటువంటి జీవన యథార్థాలను బోధించారు. వారికి ధన్యవాదములు. మీరు ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నారు ఆశిస్తాను. ప్రణామని. సర్వభ్యో నమః ఆచార్య. ఓం నమస్తే ఆచార్య. సర్వభ్యో నమః. నమస్తే ఆచార్య. సర్వే నమస్తే.